అందరికీ నమస్కారం. తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంస్కృతి తయారైంది. నేను 5 అసెంబ్లీ ఎన్నికలు చూసిన. దాదాపు 25 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కనీసం వార్డు నెంబర్కు పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. కారణం, రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారాలు ఉంటే ఆ పార్టీలోకి రావడం, నాలాంటి వాళ్ళు కొంతమంది యువత ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, సమస్యలు, ఊరి సమస్యలు, ప్రాంత సమస్యలు ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడ్డాం తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవటానికి కూడా రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం కూడా రాకపోవటం మా దౌర్భాగ్యం. కారణం ఏమిటంటే, రాజకీయాల్లో కనీసం ఒక వార్డు నెంబర్ కూడా పోటీ చేయాలంటే 2 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి మన రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చింది. 2 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి ఒక వార్డు నెంబరు గెలిస్తే ఆ వార్డు నెంబరు గ్రామానికి ఏం పని చేస్తాడు? పెట్టిన డబ్బులు అంతకి అంత వసూలు చేసుకోవటం తప్ప గ్రామానికి ఏం చేయగలుగుతాడు? ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే మనం ఓటుకి డబ్బులు తీసుకుంటే రేపు గెలిచేవాడు నీకేం పని చేస్తాడు? నువ్వు నాకు ఓటు ఊరికనే వేసినవా అనేది అతని మనసులో ఉంటుంది, అనే ఆలోచన అతని మైండ్లో ఉంటుంది. అందువలన అవకాశం ఉన్నంత మేరకు డబ్బుకి దూరంగా ఉండ సమస్యకి ముందుకొచ్చి మీరు నిలదీసి అడిగే వ్యక్తులను ఓటు వేసి గెలిపించినట్టయితే మీకు అతను గ్రామ సమస్యలకి తీర్చడానికి ముందుంటాడు. కానీ అలాంటి వారిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు డబ్బు ఉన్నవాడే, ఆడి డబ్బు ఎక్కడి నుంచి చేస్తుండో ఎవడు చూడట్లే. డబ్బు ఉన్న వాళ్ళదే రాజకీయం, డబ్బు ఉన్న వాళ్ళదే పెత్తనం దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. దయచేసి మీరు మంచి వాళ్ళని, మంచి వ్యక్తుల్ని ఆదరించండి. అనుకోవచ్చు, డబ్బు ఇవ్వకుండా మీరు మాటలు చెప్పి గెలిచిన తర్వాత మీరు కూడా డబ్బు సంపాదారు అని గ్యారంటీ ఏమిటి అని ఒక ప్రజలుగా మీరు ప్రశ్నించవచ్చు. కరెక్ట్, మీ మాటని నేను గౌరవిస్తా. కానీ ప్రతిదీ కూడా అనుమానంగా చూస్తే పరిష్కారం దొరకదు. ఒక్కసారి అతనికి కూడా నాలాంటి వాళ్ళు చాలామంది తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు, యువత ఈరోజు కూడా ఏమి పని లేకుండా తిరుగుతూ పవర్ ప్లాంట్ వచ్చింది, అందులో మనం చేసే పని లేదు, ఆ హార్డ్ వర్క్ మన వాళ్ళు చేయలేకపోతున్నారు. కేవలం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన యువకులు ఇక్కడ పని చేసుకుంటారు, కానీ ఆ పని ఈ ప్రాంత యువకులు చేసుకోలేని పరిస్థితి. ఒకవేళ చేసుకుందామంటే మనకి అవకాశం పెట్టుకోలేని పరిస్థితి. అలాంటి ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. ఈ ప్రాంతానికి ఒక్కటంటే ఒకటి ఒక సంస్థ ఏదైనా బతుకు తెరువు కోసం యువతకు కానీ మహిళలకు కానీ ఏమన్నా వచ్చిందా అడిగితే తప్పు, ప్రశ్నిస్తే తప్పు. ఇది దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి అని మేమందరం కష్టపడి గెలిపించుకున్నాం. 5 నెలలు అయింది. ఆయన పరిపాలన ఇంకా మొదలు కాలేదు. ఈలోగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎంపీ ఎలక్షన్లు తర్వాత లోకల్ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఓట్లు వస్తున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత అతను కూడా ప్రజలకు మంచి చేస్తాడనే ఉద్దేశం, అతను కూడా ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎత్తుకొని ఆయన కూడా డబ్బులు పెట్టాలనే పరిస్థితి, ఎన్నో సేవ చేసుకుంటూ స్వచ్ఛందంగా సేవ చేసుకుంటూ ప్రజలకు ఓటు కూడా డబ్బులు పెట్టి గెలవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నిలదొక్కొని ప్రజల అండతో
విజయం చేకూరి ప్రజలు మంచి చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఆయన ఎంతో డబ్బు పెట్టిండు, ఆయన కూడా సంపాదించుకోవాలి కదా. కానీ ఆయన అట్లాంటి వ్యక్తి కాదు. నేను పోయేటప్పుడు నా 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 చచ్చిపోయే ప్రతి ఇంటికి ఒకరు రావాలనే ఉద్దేశంతో ఒక మంచి కాజ్తో ఆయన ముందుకు వచ్చిండు. దయచేసి మీరందరూ